అవును అత్తయ్య, కమాన్ అత్తయ్య, మీకు ఆల్మోస్ట్ గుర్తుకొస్తున్నట్టు అనిపిస్తుంది. కమాన్ అత్తయ్య, కమాన్. అంతే పెద్దమ్మా, అలాగే ఆలోచించండి. అయ్యో పెద్దమ్మా, పెద్దమ్మా, అత్తయ్య, పెద్దమ్మా, అత్తయ్య, పెద్దమ్మా. అత్తయ్య, మీరు పట్టుకోండి, నేను వెళ్ళి నానమ్మని తీసుకొని వస్తాను. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఇదెక్కడ కర్మ, ఇక్కడ కూడా జ్యోతియేనా? ఎలాగోలా దాని పీడ వదిలించుకుందామంటే ఏదో ఒక రూపంలో నీడలా వెంటాడుతూనే ఉంది. ఈ పేరుంది కాబట్టే శారదాని రాజీవ్ ఇక్కడికి తీసుకొచ్చాడా? ఛ! రాజీవ్, శ్రావ్య, నువ్వు బ్రతికే ఉన్నావా? నీకేం కాలేదు కదా? నా కోసం అంత ఎదురు చూస్తున్నావా రాజీవ్? చాలా థ్యాంక్స్ రాజీవ్, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. సరే రాజీవ్, ఎక్కడికి వెళ్తున్నావు రాజీవ్? యాక్సిడెంట్ అయ్యాక నేను ఫస్ట్ టైం కనిపిస్తున్నాను. నీకోసం నేను వైజాగ్ వచ్చాను. కనీసం 2 నిమిషాలైనా మాట్లాడకుండా ఎటు వెళ్తున్నావు నువ్వు? నీతో మాట్లాడేంత టైం నాకు లేదు శ్రావ్య. అవతల శారదమ్మ స్పృహ తప్పి పడిపోయింది. నేను అర్జెంటుగా నానమ్మని తీసుకురావాలి. కొత్తగా ఈ నాన్నమ్మ ఎవరు? అవన్నీ తర్వాత చెప్తానులే శ్రావ్య. అపన ఇట్రా. ఏంటి బాబు గారు? నానమ్మ ఎక్కడుంది? తోటలో ఉన్నారు బాబు గారు. అర్జెంటుగా రమ్మను. శారదమ్మ స్పృహతో పడిపోయింది. గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పు. త్వరగా వెళ్ళు. ఇప్పుడే చెప్పొస్తాను బాబు గారు. నేను వస్తే రాజీవ్ నిమిషం కూడా నాతో టైం స్పెండ్ చేయకుండా ఏంటిది? మళ్ళీ వస్తాను శ్రావ్య. రాజీవ్, రాజీవ్, నీకు గతం గుర్తు చేయాలని అలా ట్రై చేశాం, కానీ ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. శారదమ్మా, లే శారదమ్మా, శారదమ్మా, ఒక్క నిమిషం. శారదా గారికి ఏమైంది? స్పృహ తప్పి పడిపోయింది. రా. రాజీవ్, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి.
నువ్వేంటి ఏదో పెద్ద డాక్టర్ లాగా చెక్ చేస్తున్నావు? నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? నాకు యాక్సిడెంట్ అయి స్పృహ పోయినప్పుడు నన్ను ఒకరు కాపాడారు. వాళ్ళకి నాటు వైద్యం తెలుసు. ఆ వైద్యంతోనే నన్ను ట్రీట్ చేశారు. అందుకే ఆవిడ దగ్గర కొన్ని నేర్చుకున్నాను. ఏంటి నూరుతున్నారు? వైద్యం కోసం ఆకులు నూరుతున్నాను. అవి ఏం ఆకులు? దేనికోసం ఉపయోగిస్తారు? ఇది విపాక ఆకు. దీనివల్ల కడుపులో జీర్ణ సమస్యలుంటే తొలగిపోతాయి. ఇది కసివిందాకు, వేడిగడ్డలను కరిగిస్తుంది. శ్రావ్య, ఏం చేస్తున్నావు? నన్ను నమ్మి వెయిట్ చేయి. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? శ్రావ్య ఇప్పుడు వచ్చింది. అమ్మయ్య, తనకేం కాలేదు, బానే ఉంది. శ్రావ్యని చూస్తే శారదమ్మ త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది.